నమస్కారములండి. నమస్కారములు. ఓం సత్యం ఓం. ఓం సత్యం ఓం. కమాన్ ఇండియన్ కమాన్ సార్. ఓం సత్యం ఓం. స్వర్గములో ఉన్న మాటలు మనసుతో నీతో నాతో అమ్మ తల్లి దుర్గమ్మ మాట్లాడుతుంది. అయితే నేను ఒడిశా పూరి చక్రతీర్థ రోడ్డు సింహాద్రి అప్పన్న మందిరంలో జన్మించాను అని మీకు అందరికీ చెప్పాను, తెలుసుకున్నారు. అక్కడ 50,000 పైగా మన తెలుగువారు ఉన్నారు. అక్కడ బీజేడీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇలాంటి ఎలక్షన్లు జరుగుతున్నాయి. అంటే నా సంఘర్షంలో సంవాదం అంతరంగ మాటలలో అక్కడ పూరి పెంటకోటలో అక్కడ బల్లి నొలిసాయి మాది పూరి, మా పిన్నమ్మ కంబాళారమ్మ వాళ్ళు ఉంటారు. మా చెల్లి కన్నమ్మ, భారతమ్మ, నారాయణమ్మ, మా తమ్ముడు నారాయణ, మా అన్న నల్లడు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అటు సైడ్ పెద్ద మనుషులతో కూడా, ఇటు ఒడిశా పూరి పెంటకోట పెద్ద మనుషులతో కూడా, అటు గూడా బజారు ఉంది అక్కడ స్టేషన్ దగ్గర, అక్కడ పెద్ద మనుషులతో కూడా వాళ్ళ మనుషులతో నేను సంవాదం అంతరంగా మాట్లాడానండి. అయితే మనము ఒడిశా పూరి జగన్నాథ్ పూరిలో ఉంటున్నాం, మన తెలుగువారం అందరము. మనకి రాజకీయాలు అవసరమండి? చెప్పండి, మనకి రాజకీయాలు అవసరమా? మనం అందరం ఒక్కటగితే అక్కడ మనం అభివృద్ధి చేసుకోలేమా? ఆలోచించండి. ఇప్పుడు పోయినసారి నేను రథయాత్రలకి, అంటే ఈ సంవత్సరం కాదు, అంతకుముందు సొంత రథయాత్రలకి ఒడిశా పూరి వెళ్ళాను. ఆ సీ బీచ్ల దగ్గర మంకిడమ్మల గుడి ఒకటి ఉంటుందండి. అది గవర్నమెంట్ అడగగానే ఇచ్చేశారు. అది ఆ అమ్మతానికి తిన్నగా ఊరు అంటే బల్లి నొలేసా లోపలికి ఆ చివర తాటి చెట్టు కింద, అంటే ఆ రాగి చెట్టు కింద పెట్టేశారు. అంటే మంకిడమ్మ అంటే ఏంటి? అమ్మ కాలం తల్లి. అది ఈ సముద్రం ఒడ్డున ఎనీ టైం పాలిస్తుంది అమ్మ తల్లి. అలాంటి అమ్మ లోపల తెచ్చి పెట్టేశారు. ఎన్ని జబ్బులు, ఎన్ని జ్వరాలు, ఎన్ని మనుషులు చనిపోతున్నారు అక్కడ. ఈ మాటలు ఎవరిలో మైండ్లో కాదు, అందరూ భక్తులే, కాదంటలేదు. ఎదురుగా మాట్లాడితే కోపాలు వస్తాయి. మనం ఒకసారి ఆలోచించాలి. మనకు అవసరమా ఈ రాజకీయం చేయడము? తెలుగు వాళ్ళము ఊరియే వాళ్ళకి మధ్యన పెట్టిస్తే మనం రాజకీయాలు చేస్తున్నామంటే అది మంచి పద్ధతి కాదు.